శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనేటప్పటికీ మనకి పెద్ద పండగ, పెద్దల పండగ అని చెప్పడం అనేది జరుగుతుంది. మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అంటే మనకి దేవతలకి అందరికీ ఒక రోజుగా భావించినప్పుడు ఒక సంవత్సరం, అందులో బ్రహ్మముహూర్తం ఏదైతే ఉందో దాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఉత్తరాయణ పుణ్యకాలము అని అనుకున్నప్పుడు దక్షిణాయనానికి మనకి ఆఖరి రోజుగా చెప్పడం, దక్షిణాయనం అనేటప్పటికీ పితృదేవత ఆరాధన ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అందులో దక్షిణాయనం అనేటప్పటికీ మనకి ఉపనయనాలు లాంటివి చేయరు. ఉత్తరాయణంలోనే ఉపనయనం చేస్తారు కానీ దక్షిణాయనంలో ఉపనయనం చేయరు. అలాగే దక్షిణాయనం అంతా కూడా ఉపాసనా కాలంగానే చెప్తారు. ఉత్తరాయణం వచ్చేసరికి మనకి ఈ ఇక్కడ కూడా వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి, ఉపనయనాలు జరుగుతాయి. అన్ని కార్యక్రమాలు కూడా ఈ ఉత్తరాయణంలో కూడా జరగడం అనేది జరుగుతుంది. అయితే రవి ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశిస్తాడో దాన్ని మకర సంక్రమణం అంటాం. ప్రతి నెల కూడా రవి ఒక్కొక్క రాశిలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది. అయితే విశేషంగా మకర రాశిలోకి వచ్చినప్పుడు మనకి ఈ మకర సంక్రాంతి రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది పంట చేతికి వచ్చే కాలం. అంటే ఈ రైతులు పంటని ఇంటికి తీసుకువెళ్తారు, చేతికి వచ్చే కాలం కాబట్టి మనకి ఇది మనం పెద్ద పండగగాను, అలాగే సంక్రాంతి సంక్రమణలు ఇలాంటివి వచ్చినప్పుడు అందులో దక్షిణాయనం వెళ్ళిపోతుంది కాబట్టి ఇది పెద్దల పండగ అంటే పితృ కార్యక్రమాలకు కూడా దీన్ని చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ మకర రాశిలోకి రవి మారడం, అలాగే రవి ఈ యొక్క ఎప్పుడైతే ఇది పుష్యమాసంలోకి మించుమించి మన పుష్యమాసం వచ్చేస్తుంది, మనకి ఈ పుష్యమాసం రావడం దీన్నే పౌష్యమాసము అని కూడా అంటాం. దీనికి అధిపతి పుష్యమి నక్షత్రానికి శని భగవానుడు. అలాగే మకర రాశిలోకి రవి రావడం, ఆ మకర రాశికి అధిపతి కూడా శని భగవానుడే. అయితే ఈ పుష్యమి ఏదైతే మాసం ఉందో ఈ పుష్యమాసానికి కూడా మనకి రవి ఆరాధన ఎక్కువగా చేయడం, అంటే సూర్య ఆరాధన ఎక్కువగా చేయడం అనేది జరుగుతుంది, కనబడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కువగా మనకి నువ్వులు బెల్లం ఈ రెండిటితో కలిపినది పదార్థాన్ని ఈరోజు స్వీకరించాలి, లేకపోతే ఎవరికైనా ఇవ్వడం కానీ ఇలాంటివి కానీ ఏమైనా చేయమని చెప్తున్నారు. అలాగే మకర సంక్రాంతి రోజు ముఖ్యంగా శివారాధన ఎక్కువగా చేయాలి, అంటే శివాభిషేకం చేయాలి. ఎవరైతే ఐశ్వర్యం కోరదలుచుకున్నారో, ఎవరైతే ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆవు నేతితో శివునికి ఈరోజు రుద్రాభిషేకం చేసుకోవడం లేదా చేయించుకోవడం ద్వారా వాళ్ళకి సకల కోరికలు తీరుతాయి. ఎందుకంటే మనకి సర్వత్ర శాంతి అని చెప్తాం. ఈశ్వరాభిషేకం చూడండి, ఏ చిన్న కార్యక్రమం చేసుకున్నా కూడా ఇంట్లో బారసాలు చేసుకున్నా అభిషేకం చేసుకోండి అని చెప్తాం. ఏది చేసుకున్నా కూడా మనకి ఈశ్వరుడు చల్లబడాలి. ఈశ్వరుడు చల్లబడితే లోకమంతా కూడా చల్లగా ఉంటుంది. కాబట్టి మనకి ఈశ్వరుడు మంగళప్రదుడు. నిజానికి ఐశ్వర్యకారకుడు ఎవరు అంటే ఈశ్వరుడే. అలాంటి ఈశ్వరుడు చల్లగా ఉండడానికి మనం చేసే అభిషేకం ఏదైతే ఉందో అది చేయడం ద్వారా మనకు కూడా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు నెమ్మదిగా తొలగడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈరోజు మరికి రవి సంక్రమణం కదా, మరి మారుతున్నాడు కదా. రవికి ఇష్టమైనది ఏమిటి అంటే పరమాన్నం. కాబట్టి ఆవు పాలతో చేసిన పరమాన్నాన్ని ఇక్కడ ఈశ్వరుడికి నివేదన అనేది చేయాలి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇటు శివారాధన, అటు సూర్య ఆరాధన, అటు శని గ్రహానికి సంబంధించి నువ్వులు బెల్లము కలిపి ఉండలు చేసి వాడడం వల్ల మనకి చూడండి చిమిలి కూడా ఈశ్వరుడికి నివేదన చేస్తారు చాలామంది, శివుడికి ప్రీతి అని చెప్పి. కాబట్టి ఇక్కడ అన్ని రకాలుగా కూడా ఇక్కడ మనకి ఉపయోగం. అలాగే ఈరోజు సంక్రాంతి రోజు కాబట్టి పెద్దల పండగ కాబట్టి ఈరోజు ఎవరినైనా ఒక బ్రాహ్మణ్ణి పిలుచుకుని ఇంట్లో భోజనం పెట్టడం, లేకపోతే స్వయం పాకం ఇవ్వడం, ఇంట్లోకి రాని వాడితే కనీసం గుళ్ళోకి వెళ్ళి స్వయం పాకం ఇవ్వడం. మరియు ఈరోజు విశేషంగా కొన్ని చేయవలసిన దానాలు ఉన్నాయి సంక్రాంతి రోజు. అలాంటి దానాలు చేయడం ఏమిటి అటువంటి దానాలు అని అనుకున్నప్పుడు ఇక్కడ మనకి పెరుగు, అలాగే బియ్యము, వస్త్రము,
అలాగే గుమ్మడికాయి, అలాగే వెండి, ఇలాంటివన్నీ కూడా మనకి దానం ఇవ్వమని చెప్తున్నారు ఈరోజు. అంటే ఇందులో మనం మామూలుగా ముఖ్యంగా చూసుకుంటే ఇందులో చూసుకుంటే మనకి నెయ్యి, పెరుగు, అలాగే బియ్యము, గుమ్మడికాయి, మరియు వస్త్రం ఇవేం పెద్ద ఖర్చుతో ఉన్నవి కావు. వెండి కూడా పెద్ద ఏం ఖర్చు కాదు, చిన్నది. పోనీ వెండి ఇవ్వలేమనుకున్న వాళ్ళు వీటిల్లో ఏదో ఒకటి మాత్రం ఈరోజు దానం చేయమని చెప్తాను. ముఖ్యంగా సంక్రాంతి రోజు పెరుగు ఎవరైతే దానం చేస్తారో వారికి ఏవైతే ఆర్థికపరమైన ఇబ్బందులు లేదా రుణపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలుగుతాయి అని చెప్పి మనకి శాస్త్రం చెప్తోంది. అందుకనే దీనికి మనకి దద్దిమందన వ్రతం ఉందని కూడా చెప్తున్నారు దీనికి. అంటే ఇక్కడ మనకి పూర్వం ద్రోణాచార్యుడు ఉన్నారు కదా, ఆయన యొక్క భార్య కృపి. ఆవిడ చాలా ఆర్థికపరమైన వాటితో కానీ కొన్ని సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడుతూ ఉంటే అప్పుడు ఆ సమయానికి ఇక్కడ దుర్వాస మహర్షి వస్తారట. దుర్వాస మహర్షి వచ్చి ఈ యొక్క మానసిక స్థితిని, ఆవిడ యొక్క బాధని తెలుసుకున్నవాడై ఈయన దుర్వాస మహర్షి ఈ కృపికి ఒక సలహా ఇస్తారట. అమ్మా, రేపు వచ్చే సంక్రాంతి రోజు నువ్వు పెరుగు దానవి ఓ బ్రాహ్మడికి ఇవ్వడం ద్వారా నీకు ఏదైతే ఇప్పుడు ఈ పరిస్థితి ఉందో ఆ పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది అని చెప్తారట. చెప్పడంతో ఈ కృపి ఏం చేస్తుంది, యొక్క సంక్రాంతి రోజు ఈ పెరుగుని దానం ఇవ్వడం అనేది జరుగుతుంది. అందుకనే దాన్ని దద్దిమందన వ్రతం అంటారు. ఇలా చేసిన వెంటనే ఈ యొక్క ద్రోణాచార్యు మరియు కృపి యొక్క వాళ్ళ యొక్క స్థితి, కుటుంబ స్థితి బాగా మెరుగుపడిందిట. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా పెరుగును మాత్రం దానం చేయమని చెప్తున్నారు. అలాగే ఇక్కడ సంక్రాంతి రోజు మనకి రకరకాల పిండి వంటలతోనూ లేకపోతే కొత్త అల్లుళ్ళతోనూ చుట్టాలతోనూ మనకి ఇరుగు పొరుగు వాళ్ళతో చాలా ఆనందంగా గడపడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మనకి కోళ్ల పందాలు, అంటే మన పల్లెటూరు సైడ్ వెళ్తే పందాలు ఇలాంటివి కూడా మనకి కనపడుతూ ఉంటాయి. మనకి వేరే మా కొన్ని ప్రాంతాలు గోదావరి జిల్లాకి కేసి వెళ్ళినప్పుడు ఇలాంటివి కూడా మనకి కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు మకర సంక్రాంతి రోజు మాత్రం ఇక్కడ మనకి ఇటు పితృ ఆరాధన, ఇటు దైవారాధన రెండూ కూడా చేసుకోవాలి అని చెప్పి మనకి ఇక్కడ శాస్త్రం అనేది చెప్తోంది. ఈ రోజు నుంచి ఇక్కడ మన ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మొదలవుతుంది కాబట్టి, సంక్రమణం కాబట్టి ఈరోజు చేసే దానము, జపము, మనం చేసే ఏ పుణ్యకార్యమైనా సరే రెట్టింపు ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.